ఒకరి క్షేమం కోసం ప్రార్థించండి, విడగొన్న కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. బ్రదర్ అండ్ మూమెంట్ గురించి కొంత చెప్పాలని ఆశ, ఎందుకంటే అది మనం ప్రసంగంగా ఎప్పుడు చెప్పలేము. ఇలాంటప్పుడు కొన్ని విషయాలు చెప్తే గుర్తుంటుందని ఆశపడుతున్నాం. ఇందాక పెద్దలు చెప్తూ వచ్చారు, దాన్ని నేను ఎక్కువ చెప్పను, కానీ ఈ కొన్ని ప్రాముఖ్యమైన మాట. బ్రదర్ అండ్ సంఘం అనేది ఒక సిద్ధాంతము కాదు, ఒక డినామినేషన్ కాదు అనేది మరి గత 2 రోజుల క్రితము హైదరాబాద్లో జరిగినటువంటి బ్రదరన్ ఉద్యమంలో బయలుపరచబడింది. చాలామంది ఏళ్ల తరబడి సేవ చేసిన ఇది కూడా ఒక డినామినేషను అని అనుకున్నాము అని ఎదురుగా లేచి సాక్ష్యం చెప్పారు. ఈవెన్ జోబులతో పాటు నేను కూడా ఇంతకాలము ఇది ఒక డినామినేషన్ మంచిగా ఉంది అని ఇక్కడ ఉన్నాను అని అన్నాడు. కానీ ఇది ఒక డినామినేషన్ కాదు. ఒక పెంతకోస్ లాగా, ఎబ్రోన్ లాగా, ఒక ఇమ్మానియల్ మినిస్ట్రీ, హోసన్న, బాప్టిస్టి, సిఎస్ఐ, లూథరన్ ఇలాంటి డినామినేషన్ అస్సలు కాదు. ఇది ఒక ఉద్యమము అన్నారు. ఉద్యమం ఎప్పుడు చేస్తారు? ఉద్యమం అనే పదం ఎప్పుడు వస్తుంది? ఉద్యమం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసినప్పుడు ఉద్యమాలు ప్రారంభమవుతాయి. మన భారతదేశాన్ని పరిపాలించేది రాజ్యాంగం, అంబేద్కర్ రాసినది రాజ్యాంగం. దాన్ని నిర్వీర్యం చేస్తే నెక్స్ట్ ఇంకేమొస్తుంది? యుద్ధాల ఉద్యమాలే. అలాగని అది అర్థం కావడం చెప్తున్నాను. మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏ సిద్ధాంతాలైతే పరిశుద్ధాత్మ ద్వారా రాయించారో ఆ సిద్ధాంతాలు, ఆ క్రమాలు ప్రభు ద్వారా పొందుకొని క్రైస్తవులకు అప్పగిస్తే మొదటి శతాబ్దంలోనే కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘము, స్వర్ణ ఈ సంఘాల్లోనే నిర్వీర్యం అయిపోయింది క్రమాలు. ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ అక్కడే పుట్టింది బ్రదర్ యొక్క ఉద్యమం. అంటే అపోస్తులు ఏ బోధైతే బోధించారో దాన్ని పాటించకుండా కొంతమంది తప్పు చేస్తే కూడా సమర్థించుకొని అక్కడ పనిచేయడానికి నియమించారు. అది చెడిపోయినటువంటి, అంటే ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ధిక్కరించడం చేత సంఘాలు విఫలమైపోయాయి. దీన్ని మనము ఖచ్చితంగా అపోస్తుల బోధన మరలా మనము రిపీట్ చేయాలి అని 1826లో ఐరోపా దేశంలో ఒక 3 వ్యక్తుల ద్వారా ఈ యొక్క ఉద్యమము ప్రారంభించబడింది. ఈ బ్రదరన్ అనేది ఒక డినామినేషన్ కాదు. బైబిల్లో ఏది ఉంటే అదే చెప్పడము, అదే పాటించడము జరుగుతుంది. ప్రతి విషయంలో ఎనీ డౌట్ ఆన్సర్లు ఉన్నాయి. ఒక సంఘానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, కానీ మనకు ఉండదు అట్లా. ఇప్పుడు ఉదాహరణగా కొన్ని సంఘాలు ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాలు అంటారు. మరి కొన్ని సంఘాలు షలోం అంటారు. కొన్ని సంఘాలు మరణాత అంటారు. మనం ఏమంటామండి? వందనాలు. ఎందుకంటామంటే బైబుల్లో వందనాలే అని రాయబడి ఉంది. మరణాత అనేది ఒక చోట, హరళి అనేది 4 చోట్ల ఉంది. ఆ పలికిన సందర్భాలు వేరు, దాని వివరణ వేరు. అర్థం కాదు. బ్రదరన్ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే బైబుల్లో సహోదరులరా, సౌలాన్న సహోదరా, సహోదరులకు తెలియజేయమనగా సహోదర సహోదరులరా అనే మాట ఎక్కువసార్లు రాయబడింది. కాబట్టి దాన్ని బట్టి సహోదరులని తెలుగులో మాట్లాడితే దాన్ని బ్రదరన్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం. బ్రదరన్ యొక్క అసెంబ్లీ అని అంటాం, మళ్ళీ క్రిస్టియన్ అసెంబ్లీ అంటాం. అసెంబ్లీ అంటే సమావేశాలు. ఇలా ఏదైనా కానీ ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. ఒక స్త్రీ పాత్ర ఎలా ఉండాలో, ఒక పురుషుని పాత్ర ఎలా ఉండాలో, ఒక సంఘ పెద్దల పాత్ర ఎలా ఉండాలో, ఒక సేవకుని పాత్ర ఎలా ఉండాలో ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. దానికి భిన్నంగా ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం, కొంతకాలం పక్కన పెట్టడం అనేది కూడా ఆది కాలంలోనే జరిగింది. నేను గత వారం కూడా గుర్తు చేశాను ఒక మంచి అంశాన్ని. స్త్రీలు సంఘంలో వారి పాత్ర, సమాజంలోనే వారి పాత్ర ఎలాంటిదని చాలా మంచి విషయాలు గుర్తు చేశాను. మరి ఎంతమంది హృదయంలో ఉందో కానీ కొంతమంది మిస్ అయిపోయారు. అయితే ఆ స్త్రీ పాత్ర చాలా గొప్పది. దేవుడు కొంతకాలం వారిని వాడుకోలేదు. యాకోబు తన 12 మంది కొడుకులు, తర్వాత ఒక కూతురు ఉంది. గోత్రాలు ఎవరి పేరున చేయబడ్డాయి? కుమారుల పేరే చేయబడ్డాయి. ఒక్కగానొక కూతురు ఉంది, దీనా. గోత్రం ఇవ్వబడిందా? లేదు. ప్రత్యక్ష గుడారములో స్త్రీ పాత్ర ఉందా? లేదు. మందిరంలో స్త్రీ పాత్ర ఉందా? లేదు. తర్వాత ఎలీషా, మోషే 70 మంది సంఘ పెద్దలు ఏర్పాటు చేసినప్పుడు స్త్రీ పాత్ర ఉందా? లేదు.
ఎలియాకు శిష్యులు ఉన్నారు, వారిలో స్త్రీలు ఉన్నారా? లేదు. యేసుక్రీస్తు 12 మందిని, తర్వాత 70 మంది 120 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో స్త్రీ పాత్ర ఉందా? లేదు. ఇలాగ ఇంకా చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. సంఘ పెద్ద స్త్రీలు నియమించిన బైబిల్ ఎక్కర్లేదు, వారు పరిచారకులుగా పిలువబడ్డారు. ఇలా చాలా విషయాలు గత వారము మనం విన్నాం. మరి ఈ విధంగా మనము మన జీవితము ధన్యమండి. ఈ సంఘములో వాక్యం విని రక్షణ పొంది సహవాసం చేస్తే నిజంగా మనం ఎంతో ధన్యులం. మనకు ఈ క్రమానికి లోబడితే పరలోకం స్వాగతం కలుగుతుంది. మన మరణానంతరం క్రమంగా బ్రతికితే క్షేమకరం. ఎన్నో సంఘాలు కలిపిలు ఉన్నాయి కాబట్టి దేవుడు మనకి ఇక్కడ అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క ఏర్పాటు మన జీవితాన్ని చక్కగా ప్రభుకి అంకితం చేసి బ్రతుకుట క్షేమకరం. ఒక భాగాన్ని మనం చదివి కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యూదా తన సహోదరుల కంటే ఎచ్చైన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను అయినను జన్మ స్వాతంత్రపు ఏషేపుదాయను. చిన్న ప్రార్థన. దయగల ప్రభువానికి స్తోత్రాలు. చదువుకున్న ఈ మాటలు తండ్రి మా వినికిడిలో దీవించండి. ఇందులో ఉన్న విషయాలు మా దృష్టికి తెచ్చి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచుమని, నీ స్వరాన్ని నీ ఉద్దేశాలు బయలుపరిచి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యూదా తన సహోదరుల కంటే ఎచ్చైన వాడాయను అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ యూదా ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు లేయాకు పుట్టినవాడు. తన సహోదరుల కంటే ఎచ్చైన వాడయ్యాడు. తర్వాత ప్రముఖుడుగా ఎంచబడ్డాడు. ప్రముఖులు అతని యొక్క గర్భంలో నుంచి వచ్చారు. యూదా ఎచ్చైన వాడాయను. ఎందుకు ఎచ్చయ్యాడు? పెద్దవాడా యాకోబుకి? పెద్ద కుమారుడుగా. ఎచ్చుగా కావాలంటే, గొప్పవాడు కావాలంటే జ్యేష్ఠుడు గొప్పవాడు అవుతాడు. తండ్రి తర్వాత ఆస్తి సగభాగము, ఎన్నో ఆధిక్యతలు ఉంటాయి. కానీ మధ్యలో పుట్టినటువంటి యూదా ఎచ్చైన వాడైపోయాడు. ఎందుకు ఎంత గొప్పగా మార్చబడ్డాడు యూదా అంటే, ఆదికాండము 38వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లీమీని యొద్ద ఉన్నటకు వెళ్ళెను. చాలండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి, ఆ కాలమందు యూదా తన తోడబుట్టిన వారిని విడిచిపెట్టాడు, తన సహోదరులను విడిచిపెట్టాడు. తన సహోదరులను విడిచిపెట్టడం ద్వారా యూదా అందరికంటే ఎచ్చైన వాడయ్యాడండి. తన సహోదరులు ఎవరు? తన సహోదరులు ఎలాంటి వారు? తన సహోదరులు ఎందుకు ఇడవాల్సి వచ్చింది? ఆదికాండం 49వ అధ్యాయము మొదటి నుంచి చూస్తుంటే ఆ చరిత్ర రాయబడి ఉంది. తన సహోదరులు ఎలాంటి వారు? రూబేను తన తండ్రి మంచమును, తన పడకును చెడిపాడు. తండ్రి మంచమును చెడిపాడు. లేవి సిమియోనులు ఎలాంటి వారండి? వారు బలత్కారులు. వారి ఖడ్గములు బలత్కారమైనవి. వారు మనుషులను చంపిన వారు. దాను ఎలాంటి వాడు? కట్లపాము వంటి వాడు. ఇస్సాకారు ఎలాంటి వాడు? 2 దొడ్ల మధ్యలో పండుకున్న బలమైన గాడిద వంటి వాడు. బెన్యామీన్ ఎలాంటి వాడు? చీల్చే తోడేలు. ఇలాంటి దుర్మార్గుల మధ్య ఈ యూదా సహవాసం చేయలేదు. స్వభావము వారి అన్నదమ్ములే కావచ్చు, కానీ వారి స్వభావం మంచిది కాదు. వ్యభిచారాలు, నరహత్యలు, కట్లపాము అంటే నోట్లో విషం పెట్టుకున్న వాళ్ళు, తోడేలు లాంటి చీల్చేవారు, కఠినము లేని వారు, ఆ కఠినస్తులు,
ప్రేమ లేని వారు, ఇలా ఒక్కొక్కరు గురించి అక్కడ రాయబడింది, అన్ని మనం చెప్పలేం. కానీ అలాంటి స్వభావం గలవారు కాబట్టి నాయనా మీరు నాకు అన్నులు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, కానీ మీ సావాసానికి ఒక దండము అని వారిని విడిచిపెట్టెను. వారిని విడిచిపెడితే యూదా ఏమయ్యాడు? తన సహోదరుల కంటే ఎచ్చైన వాడయ్యాడు. సోదరులారా, నీ జీవితంలో ఎచ్చుగా నువ్వు మార్చబడాలా? గొప్పగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆర్థికంగా, ఆత్మీయంగా, సమాజంలో అందరికంటే నేను ఒక స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావా? దేవుడు ఆ భాగ్యం ఇస్తాడు. కానీ నీవు నీ జీవితంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీవు అందరికంటే కనిష్ఠుడు అయిపోతావు, దీనస్థితికి వెళ్ళిపోతాం. సమాజంలో మట్టు మర్యాదలు దొరకవు, గౌరవించవు. నీ పేరునగానే అసహ్యించుకుంటారు. వాని పేరు ఎందుకు చెప్తావు? భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతులని జ్ఞాపకం చేసుకునండి. నీతిగా బ్రతికితే నిన్ను తరతరాలు జ్ఞాపకం చేసుకుంటారు. నిన్నైనా నన్నైనా మనము కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. విడిచిపెట్టకపోతే ప్రియులారా, మన జీవితంలో తీవ్రంగా నష్టపోతాం, బాధపడతాం. యూదా విడిచిపెట్టాడు. మరి స్వభావం మంచిది కాదు. నీ జీవితంలో చెడు వ్యసనాలు విడిచిపెట్టినావా? చెడుతో సహవాసం చేస్తున్నావా? కోపాలు, ద్వేషాలు, అల్లరి, కామకత్వం, వ్యభిచారం, దొంగతనాలు, విగ్రహారాధనలు, అసూయలు విడిచిపెట్టామా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిచిపెట్టమని ప్రభు చెప్తాడు. విడిచిపెట్టకపోతే మనం ఇచ్చుకోలేము, మనం ప్రముఖుడిగా సమాజంలో బ్రతకలేము. విడిచిపెట్టు, నీ జీవితం మార్పు చూడు ఒకసారి. ఇక్కడ యూదా విడిచిపెట్టాడు. తన సోదరుల కంటే, రూబేను కంటే, లేవి, సిమియోను కంటే ఎచ్చైన వాడాయను. నీకంటే ఎన్నో తరాలు ముందర నమ్ముకునే వాళ్ళు ఉండవచ్చు. నువ్వు నమ్ముకొని పవిత్రంగా బ్రతుకు, పరిశుద్ధత కోసం నువ్వు ముందర ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతిగా బ్రతికాడు యూదా. అతని సహోదరులు అతని ముందు సాగిలపడ్డారు. విడిచిపెట్టు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము ఏమేమి విడిచిపెట్టాడు చెప్పగలరా? అబ్రహాము తన తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, తర్వాత దేశాన్ని వదిలిపెట్టాడు, తర్వాత బంధువులు వదిలిపెట్టాడు, ఇంకేం వదిలిపెట్టాడు? విగ్రహాన్ని వదిలిపెట్టాడు, ఇంకేం వదిలిపెట్టాడు? కొంతకాలం ఒక స్త్రీతో సహవాసం చేశాడు. ఆమె పేరు హాగరు. వదిలిపెట్టలేదా? హాగరును కూడా విడిచిపెట్టాడండి. దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, లోతును వదిలిపెట్టాడు, హాగరును కూడా విడిచిపెట్టాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు ఎంత గొప్ప భాగ్యం అండి. విడిచిపెట్టడంలో అన్ని ఆశీర్వాదాలు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాత జీవితం మనలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. నీ జీవితం మార్పు చూడు. ఆ రోజుల్లో ప్రియులారా, దైవ గ్రంథంలో ఏ వ్యక్తిని మనం పరిశోధించినా వారి జీవితం అద్భుతం. ఒకసారి యోసేపును చూడు. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని చూడండి, యోసేపు ఆమె చేతిలో వస్త్రమును విడిచిపెట్టి యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇంకేం విడిచిపెట్టాడు చెప్పండి? యోసేపు జీవితంలో సొంత అన్నులు అతనికి కీడు చేశాడు, తీసి నీళ్ళని గోతులు వేశాడు. ఆ తర్వాత 20 సంవత్సరాలకు దేశానికి రాజు అయ్యాడు. కోపము, ద్వేషము, ప్రతీకారము చేయాలని తన హృదయములో ఉంచుకున్నాడా? కోపాన్ని, ప్రతీకారాన్ని విడిచిపెట్టాడు. వస్త్రాన్ని విడిచిపెట్టాడు, కోపాన్ని, ప్రతీకారాలు విడిచిపెట్టాడు, ద్వేషాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? దేశానికి రాజు, ఎచ్చైన వాడాయను, ప్రముఖుడుగా నిలబడ్డాడు. నీ జీవితంలో పాపాన్ని వదిలిపెట్టు, లోకాన్ని వదిలిపెట్టు, చెడు ఆలోచనలు వదిలిపెట్టు, చెడు సాహసం వదిలిపెట్టు. నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు ఎచ్చైన వాడుగా నిన్ను ఉంచుతాడు. ప్రియ సోదరులారా,
ఈ మధ్యాహ్న కాలం ముందు కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు విడిచిపెడితే ఆశీర్వాదం. చెడును విడిచిపెట్టాలి. అది ఎంత ఇంపులంగా ఉన్నా విడిచిపెట్టాలి. ఒక దానియేలు తీసుకురండి, 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 6 నుంచి 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు దానియేలు జీవితంలో చక్కటి సన్నివేశం కనబడుతూ ఉంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు షద్రేకనియు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని చాలండి. దానియేలు ఉద్దేశించి రాజు భుజించే భోజన పదార్థాలు అతను ముందుకు వచ్చాయి. వాటిని భుజిస్తే నేనేమైపోతాను? అపవిత్రమైపోతాను. అపవిత్రమైపోతే నేను ఎచ్చైన వాడిగా ఉండలేను, నేను గొప్పవాడిగా మార్చబడలేను. అపవిత్రతను నేను వదిలిపెట్టాలి. అవి నా కళ్ళకి ఎంత ఇంపులంగా ఉన్నా. రాజు భుజించే భోజన పదార్థాలు ఎంత రమ్యంగా ఉంటాయి. రాజులు భుజించే భోజన పదార్థాలు ఎంతో విలువైనవి, ఖరీదైనవి. ఆ భోజనమే ఒక సపరేట్. అలాంటివి కళ్ళ ముందు వచ్చాయి, తన ముందుకు వచ్చాయి. కానీ ఇది ఒక్కసారి తిని తర్వాత ప్రభువా క్షమించు అని అనుకుంటే సరిపోతుంది అనుకున్నాడా? మనమైతే ఇది ఒక్కసారి కదా అనుకుంటాం, తర్వాత క్షమాపణ కూడదలే అని అనుకుంటాం. అలా ఒప్పుకోలేదు దానియేలు. తను ఖచ్చితంగా నిలబడ్డాడు, పరిశుద్ధత కోసము ముందు ఉన్నాడు. ఆ పదార్థాలు పుచ్చుకొని తను అపవిత్రం చేసుకోలేదు. వాటి పదార్థాల వైపు అంట కన్నెత్తు కూడా చూడలేదంట. దానియేలు గురించి భక్తులు మాట్లాడతారు. దానియేలు కండ్లు మండే కండ్లు అంటారు. దానియేలు కండ్లు మండే కండ్లు, మంటతో ఉన్నాయి. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా కళ్ళ ముందు ఎంత ఆకర్షణీయమైనది కనబడ్డా నేను వాటిని కన్నెత్తి చూడను. దానియేలు కళ్ళంట ఎలాంటి కళ్ళంటే దేవునితో పోల్చారండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో 13వ వచనంలో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. అలాంటి కళ్ళతో పోల్చారు దానియేలు యొక్క కళ్ళను. మండే కళ్ళ గలవాడు దానియేలు. పవిత్రత కోసం ఆరాటపడేవాడు. తన్ను అపవిత్రం చేసుకుంటే నేను తగ్గిపోతాను సమాజంలో, అలా నీతి కోసం ఆరాటపడ్డాడు. తర్వాత ఏమైందంటే 6వ అధ్యాయంలో మనం చూస్తాము దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కాలం, దర్యావేషు కాలం, తర్వాత పారసీకుల కాలం, 3 కాలాలలో దానియేలు వర్ధిల్లెను, ఎచ్చైన వాడాయిను. కారణము విడిచిపెట్టవలసింది విడిచిపెట్టారండి. బబులోను దేశములోనే ఒక ప్రధాన మంత్రిగా మార్చబడ్డాడు. చెడును విడుచుట చేత నీకు ఘనత గౌరవము కలుగుతుంది, ఎచ్చైన వాడవవుతావు అన్న పాఠాన్ని ఈ విషయంలో నేర్చుకుంటున్నాం. నిజంగా దానియేలు జీవితం ఎంత గొప్పగా మార్చబడింది. ఇంకా అద్భుతమైన సంగతి, ఈ దానియేలు 3 రాజుల కాలములో, సామ్రాజ్యుల కాలములో అతడు వర్ధిల్లుతూ వచ్చాడంటే అతన్ని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. చాలా విలువైన మాట ఇది, దేవుడు రాయించాడు. నోవాహును అందరు తీయండి ఆ మాట. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. చాలండి, ఇక్కడ చూడండి. దానియేలు ఎవరి మధ్యలో దేవుడు కూర్చోబెట్టాడంటే, ఎవరి మధ్యలో కూర్చోబెట్టాడు చెప్పండి? ఎవరి మధ్యలో ఉన్నాడు అక్కడ? చదవండి ఆ రెఫరెన్స్, ఎవరెవరు చెప్పండి ఆ పేర్లు. నోవాహు మధ్యలో, తర్వాత యోబు ఒకవైపు, యోబు ఒకవైపు, నోవాహు. ఈ మధ్యలో కూర్చున్నవాడు దానియేలు. ఎంత గొప్ప జీవితం అది!
నోవాహు ఎక్కడ, ఏబు ఎక్కడ, వారి యొక్క పరిశుద్ధ ప్రవర్తన ఎక్కడ? వారి ప్రవర్తన ఒక్కసారి చూడగలవా నీవు? నోవాహు ఎలా బ్రతికాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరములో, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, ఈ తరములో నీవే నీతిమంతుడవు, తరానికే నీతిగా నిలిచిన వాడు నోవాహు. అలాంటి వాని పక్కల దేవుడు ఈ యొక్క దానియేలును కూర్చోబెట్టారండి. తర్వాత ఏబు గురించి చదువుతారా? 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశములోనే అతని వంటి భక్తిపరుడు, నీతిమంతుడు ఇంకెవరు లేరు. భక్తి శిఖరాలు ఎక్కిన వారు వాళ్ళు, నోవాహు, ఏబు. వీరి మధ్యలో దానియేలు కూర్చున్నాడండి. నువ్వు కూర్చోగలవా? నీవు నేను ఆ శిఖరాలు ఎక్కగలమా? నీతిగా బ్రతుకు, దేవుడు ఆ శిఖరాలు ఎక్కిస్తాడండి. ఆ శిఖరాలు ఎక్కిస్తాడు. వారి మధ్యలో కూర్చున్నాడు దానియేలు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. వారి భక్తి ఒక్కసారి కొలుస్తూ ఉంటే 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఈ తరములోనే నీవే నీతిమంతుడవు, ఈ దేశములోనే నువ్వు యథార్థవంతుడవు. ఛాలెంజ్ చేసి నిలబడ్డవారు భక్తులు. అలాంటి వారి మధ్య దానియేలు ఉన్నాడండి. దానియేలు ఉన్నాడు. అంటారు చరిత్రకారులు, ఈ నోవాహు ఆ దానియేలు చూసి మురిసిపోయాడంట. నా ఒలే నా ప్రక్కలో కూర్చోవడానికి ఈ దానియేలు వచ్చాడు అని అతని భక్తిని చూసి మురిసిపోయాడంటండి నోవాహు. ఏబు కూడా ఎంతో సంబరపడిపోయాడంట, మా ప్రక్కన ఉన్నాడు, మా భక్తికి సమానమైన దానిగా అతడు బ్రతికాడు అని. నిజంగా అంత గొప్పగా నీతిగా బ్రతికాడు కాబట్టి దేవుడు దానియేలుని హెచ్చించాడు. సోదరులారా, మన నీతిగా బ్రతికే దేవుడు మనకు కూడా హెచ్చిస్తాడు, మనకు కూడా ఘనత గౌరవం ఇస్తాడు. విడిచిపెట్టవలసింది విడిచిపెడదాం, అపవిత్రమైన వాటిని మనం ముట్టుకోవద్దు. ఇంకొక మాట చెప్తాడు, అపవిత్రతను మనం చేసుకుంటే ఏం కోల్పోతాం అనేది. చూడండి, లేవియాకాండము 21వ అధ్యాయము, లేవియాకాండం 21వ అధ్యాయము 4-5 వచనాలు. చాలా విలువైన సమాచారం ఈ మాట కూడా. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. చూడండి పిల్లరా, అతడు యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యుడిగా చేసుకొనరాదు. యజమానుడు ఎవరంటే ఇక్కడ హారోను కుమారులతో మోషే మాట్లాడుతున్నాడు. యాజకులే యజమానులుగా పిలిచారు. మనమందరూ కూడా యాజకులం. ప్రభు దగ్గరికి వచ్చిన వారం యాజకులం, మనము యజమానులమే. అయితే ఇక్కడ ఒక ఖచ్చితమైన మాట మాట్లాడుతున్నాడు. యజమానుడు తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా తెలుసుకుంటా. సామాన్యుడు ఎప్పుడైపోతాడు అంటే 5వ వచనంలో, వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, తమ తలలు బోడి చేసుకొనరాదు. ఒక యజమానుడిగా ఉండి అతడు సామాన్యుడిగా మారాలంటే అతడు తలను ఏం చేసుకోకూడదు? బోడి చేసుకోకూడదు. తలను బోడు చేసుకోకూడదు అంటే బోడుగుండు చేసుకోకూడదు అని మన భాషలో అర్థం. ఎందుకు బోడుగుండు చేసుకోకూడదు? ఎందుకు తల వెంట్రుకలు పెంచుకోవాలి? అది భౌతికమైన ఆచారం ఆ రోజుల్లో ఉంది. కానీ ఇందులో ఆత్మీయ పాఠాన్ని మనం చూడగలిగితే తల వెంట్రుకలు దేని చూపిస్తాయి? బైబిల్లో దేని చూపిస్తాయి తల వెంట్రుకలు? సాంసోన్ తల వెంట్రుకలు తీసుకోండి, బలాన్ని చూపిస్తున్నాయి. ఆత్మీయ జీవితంలోని బలాన్ని కోల్పోవద్దు, ఆత్మీయతలోని తలను బోడి చేసుకోవద్దు. ఆత్మీయ జీవితంలోని తల వెంట్రుకలు నువ్వు పెంచుకోవాలి అనే ఘనత, అది గౌరవం. బోడి చేసుకోవడము అంటే ఆత్మీయంగా ఉన్న విశ్వాసాన్ని బలహీనం చేసుకోవద్దు, ప్రార్థన బలాన్ని బలహీనం చేసుకోవద్దు, దేవుని కోసం పడే ప్రయాసను నువ్వు తక్కువ చేసుకోవద్దు, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు తగ్గిపోవద్దు. ఆత్మీయతలో నీ బలాన్ని నువ్వు పెంచుకోవాలి. అప్పుడే నీకు ఘనత, గౌరవము. యజమానుడిగా పిలువబడతావు. ఎప్పుడైతే నీ తల బోడి చేసుకున్నావో, ఎప్పుడైతే నీ తల మీదకి మంగళ కత్తి వచ్చిందో, ఎప్పుడైతే నీ తల వెంట్రుకలు కొరియబడ్డావో, అప్పుడు బలహీనుడిగా మారుతావు, సామాన్యుడిగా మార్చబడతావు. సామాన్యుడిగా మార్చబడ్డప్పుడు ఎవరు కూడా అతనికి విలువను ఇవ్వరండి. ఎవరు విలువరు. బలం పోయిందా? సాంసోనికి విలువనిచ్చారా? సాంసోను తల వెంట్రుకలు ఉన్నంత కాలము
భయపడిపోయారు పిలిస్తే. బోడుగునైన తర్వాత ఒక్కడు భయపడలేదు. లాస్ట్ కుక్క కూడా భయపడలేదు అంట మన భాషల్లో. కుక్క కూడా భయపడలేదు. కళ్ళు వెరికేశారు. బలం పోయిందా? నీకు సంఘములో కాదు, సమాజంలో కాదు, కుటుంబంలో కాదు, మర్యాద ఉండదండి మనిషికి. ఘనత గౌరవం కావాలంటే ఆత్మీయ బలాన్ని పెంచుకోవాలి. యజమానుడు తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యుడిగా చేసుకున్నరా? యూదా ఎచ్చైన వాడయ్యాడు. కారణము ఆత్మీయతలో ముందున్నాడు. భక్తి పవిత్రత కోసం ముందున్నాడు. పవిత్రతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి కాపాడుకోవాలి. ఒక అబ్రహాము, ఇస్సా, ఒక యేషు, దాని దేవుడు ఎట్లా హెచ్చించాడో మనల్ని కూడా దేవుడు అట్లే హెచ్చిస్తాడండి. అంతే గొప్పగా వాడుకుంటాడు. ఇంకొక మాట అంటాడు. మనం చదువుకున్న భాగంలోకి మరొకసారి చూద్దాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 28వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనం. వారు తమ తమ తరములన్నిటిలో పితర ఇండ్లకు పెద్దలను ప్రముఖులునై ఉండి యెరూషలేములో కాపురం ఉండిరి. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇదే దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. యూదా అతని సహోదరుల కంటే హెచ్చైన వాడయ్యాడు. అతని గర్భాన లేదా అతని నుంచి ప్రముఖులు బయటకు వచ్చారు. ఒక ప్రముఖ వ్యక్తిగా సమాజంలో కనబడాలన్నా ఎలా ఉండాలంటే ఇక్కడ ప్రముఖులు అగుపడుతున్నారు. మనం చదువుకున్న భాగంలో వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలు ప్రముఖులై ఉన్నారు. ఈ ప్రముఖులు ఎక్కడున్నారంటే యెరూషలేమందు కాపురం ఉండిరి. ప్రముఖుడు ఎక్కడ ఉండాలంట? ప్రముఖుడు ఎక్కడ ఉండాలంటే యెరూషలేములో ఉండాలి. యెరూషలేములో కాపురం చేయాలి. యెరూషలేములో కాపురం చేస్తే వారు ప్రముఖులు అవుతారు, హెచ్చైన వారు అవుతారు. యెరూషలేములో కాపురం లేకపోతే ప్రముఖుడు కాదు, సామాన్యుడిగా మారిపోతారు. నిజమే ప్రియులారా, ఆ యెరూషలేము ఈరోజు ఆత్మీయ కోణంలో మనం దాన్ని చూడగలిగితే జీవం గల దేవుని సంఘానికి గుర్తు, సూచనగా ఉంది. సంఘముతో సహవాసం చేయాలి, సంఘముతో కాపురం చేయాలి. సంఘముతో సహవాసము, సంఘముతో కాపురం. కాపురం వేరు, సహవాసం వేరు. సహవాసం అనే వాళ్ళు ఎచ్చిపోతుంటారు. కాపురం చేసేవాడు బాధ్యతను భుజాన మోసుకుంటారు. వారు కాపురం చేసిరి, సంఘం యొక్క భారము బాధ్యతలు భుజాన మోసుకొని వారు బ్రతికిరి. అందుకే వారు ప్రముఖులుగా పిలువబడిరి. జీవితంలో, సంఘములో, సమాజములో మనం హెచ్చుగా కనపడాలన్నా, ప్రముఖులుగా కనపడాలన్నా సంఘములో కాపురం చేయాలి. మనం నెహెమీయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. నెహెమీయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. అధికారులు, ప్రముఖులు యెరూషలేములో నివాసం చేస్తున్నారు, కాపురం చేస్తున్నారు. యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘం. సంఘాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టి వెళ్ళవద్దు. నువ్వు ప్రముఖుడిగా మారుతావు, నువ్వు హెచ్చైన వాడుగా మారుతావు, ఘనత గౌరవం వస్తుంది. సంఘ సహవాసం కోల్పోతే సోదరులరా బలహీనంగా మారిపోతాం, సామాన్యుడిగా మారిపోతాం. దయచేసి సత్యాలు ఒక్కొక్కరిని పేరు తీసి మనం చెప్పడం కాదు, కానీ వాక్యం ద్వారానే దేవుడు మన పేరు తీసి మాట్లాడుతుంటాడు. యెరూషలేముతో కాపురం చేయి, ఘనత గౌరవం, ప్రముఖుడుగా మార్చబడతావు. యెరూషలేము ఇది వదిలిపెట్టావా, నీ స్థితి ఏమవుతుందో తెలుసా? యెరూషలేమును ఒక వ్యక్తి విడిచిపెట్టి, ఆ యెరూషలేము విడిచిపెట్టి తిరిగి వస్తున్నాడు. ఎవరో వ్యక్తి? లూకా సువార్త రాయబడి ఉంది. యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు ఒక వ్యక్తి బయలుదేరిన వాడు. ఆ వ్యక్తి ఎవరు? సమరయుడు. యెరూషలేమును ఎప్పుడైతే వదిలిపెట్టాడో, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యెరూషలేమును వదిలిపెట్టాడు, వెంటనే ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడండి. సంఘ సహవాసాన్ని వదిలిపెడితే దొంగల చేతులు పడతాం, ఘనతను పోగొట్టుకుంటాం, గౌరవాన్ని పోగొట్టుకుంటాం. హెచ్చైన వారుగా మనము నిలబడలేము. యెరూషలేమును వదిలిపెట్టవా సమరయుడా? యెరూషలేమును వదిలిపెట్టి ఎంత నష్టపోయావు. యెరూషలేము దేవుని జీవం గల దేవుని సంఘానికి గుర్తుగా ఉంది కదా. ఆ యెరూషలేము రెండవ కోణంలో చూస్తే యెరూషలేము సమాధానానికి గుర్తు.
వర్షలేమో దేనికి గుర్తండి? సమాధానానికి గుర్తు. దైవ గ్రంథంలో మనము చాలా విషయాలు ధ్యానం చేయవచ్చు, మనకు సమయం దగ్గరికి అయింది. వర్షలేమనగా సమాధానం. సంఘం అంటే సమాధానానికి నిదర్శనం. సంఘములో మనమంతా కూడా సమాధానంగా ఉండాలి. ఎన్నడూ కూడా సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటాడు. ఆది కాలంలో పాత నిబంధన చరిత్రకి వెళ్ళిపోతే ఇశ్రాయేలు కాలుబలం 6 లక్షలు, సామాన్య ప్రజలు 20 లక్షలు. ఆ లక్షల్లో పేరు పొందిన వారు ప్రముఖులు ఎవరంటే చెప్పగలరు 2 పేర్లు? యెహోషువ, కాలేబు. ఎందుకు అంత పేరు వచ్చింది వారికి? యెహోషువ, కాలేబు ఎందుకు వారికి అంత ఘనత వచ్చింది? ఎందుకంత గౌరవం వచ్చింది? అది చరిత్ర. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుతూ ఉంటే ప్రియులారా, జరిగిన సంఘటన. మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. రే, మమ్మల్ని అక్కడ ఐగుప్తులో ఉంచుంటే బాగుండు కదా, ఇక్కడ తీసుకొచ్చి మనం చంపడానికి తీసుకొస్తావా? ఇదిగో ఆ కనాన్ దేశంలోకి వెళ్ళిపోతే వాళ్ళ నెపిలీలు చాలా ఎత్తైన వారు, మనం చంపేస్తారంట. ఎందుకు తీసుకొస్తే అని మోషే మీద తిరుగుబాటు. సంఘమంతా కూడా ఆ రోజు గలిబిలి. మోషే ఆరోను మీద భయంకరమైన తిరుగుబాటు. అదే ఆ అధ్యాయంలో చివరికి ఏం జరిగిందంటే, అంత గలిబిలి మధ్యలో 2 లేచారండి. సమాధాన కర్తలు 2 లేచారు. అయ్యలారా, మీరెందుకు మోషే మీద ఆరోను మీద తిరుగుబాటు చేస్తారు? మేము చూసొచ్చాం, కనాను దేశం మనం స్వతంత్రించుకోవచ్చు, మనకంటే వాళ్ళేం బలిష్ఠులు కాదు, మనం వారిని జయించగలం. ఎందుకు మీరు తొందరపడతారు? ఎందుకు కోపంతో రగులుతున్నారు? కొంచెం శాంతించండి అని 2 లేచారు. 2 లేచితే ఆ 2 మీద కూడా ఏం చేశారంటే, ఆ మాట చదవండి. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ వచనంలో. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును పట్టులు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, మనం పోతాము, మీరు ఎందుకు తొందరపడతారు? ఎందుకు మోషే మీద నోరు పారేసుకుంటారు? ఎందుకు సేవకుల మీద నోరు పారేసుకుంటారు? దయచేసి నిమ్మలించండి అని నిమ్మలపరుస్తున్నారు. నిమ్మలపరిస్తే ఏం చేశారంటే, కింది వచనం మనం చదువుతాము. 8వ వచనంలో 9వ వచనం. యెహోవా మీద తిరుగుబాటు చేసి భయపడుకుడి, వారికి భయపడుకుడి అనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్ట చంపనాలోచింపగా, సమాధాన పరచడానికి వచ్చినటువంటి 2 సర్వ సమాజం ఏం చేసింది తెలుసా? చంపడానికి ప్రయత్నం చేశారండి కాలేబుని, యెహోషువని. ఎంత దారుణం చూడండి. 2 మధ్య సమస్య ఉంటే, మోసే ఆరోను మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే, నిమ్మలపరచడానికి 2 వస్తే వారిని చంపడానికి ఆలోచన చేశారు. అప్పుడు ఆ సమయంలో మోసే ప్రతీకారం చేయలేదు, ఆరోను ప్రతీకారం చేయలేదు. ఎవరు చర్య చేశారు? ఎప్పుడు అక్కడ ఎవరు జోక్యం చేసుకున్నారు? చూడండి, కింద అంటుంది, రాయబడింది, ప్రత్యక్షపు గుడారముల యెహోవా మహిమ ఇశ్రాయేలులకు ఎప్పుడైతే రాళ్ళు తీసుకుని సమాధాన పరిచిన వారిని చంపాలనుకున్నారో, అప్పుడు డైరెక్ట్ దేవుడే తన మహిమను కనపరిచాడండి. ఏం జరిగిందో ఇక రాయబడలేదు. దేవుడు తన మహిమను చూపించాడు, ఏమి జరిగిందో రాయబడలేదు. ఇంకా అక్కడ ఏమైపోయారో ప్రజలు రాయబడలేదు. ఎవడెవడే నోరెత్తాడో వాడు ఏమైపోయాడో రాయబడలేదు. దేవుని మహిమను చూసిన తర్వాత ప్రియులారా, జరిగిన సంఘటన దేవుడు గుర్తు చేయలేదు. అక్కడ దేవుని యొక్క స్వరము, మహిమ సౌలుకి ప్రత్యక్షమైతే సౌలు ఏమైపోయాడు? పౌలని సౌలు ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. దేవుని మహిమను చూస్తే అద్భుతం, ఆశ్చర్య కార్యాలే జరుగుతాయి సృష్టిలో. సౌలు గుడ్డివాడిగా మారిపోయాడు. చచ్చిపోయిన లాజరు తిరిగి లేచాడు అన్న మహిమను చూస్తే, తిరుగుబాటు చేసిన వారిని సమాధాన పరిస్తే, ప్రియులారా, వారిని చంపాలనుకుంటే దేవుని మహిమ ప్రత్యక్షమైంది అక్కడ. అయితే వీళ్ళు ఎంత గొప్పవారుగా మార్చబడ్డారంటే, కాలేబు, యెహోషువ ఆ తరంలో వారు ప్రముఖులుగా ఉన్నారు, వారు ఎచ్చైన వారుగా ఉన్నారు. కారణము సమాధానపరచడం. ప్రియులారా, మనము కూడా మన జీవితంలో సాధ్యమైనంత వరకు సమాధానం కోసం ప్రయాసపడాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు
వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు దేవుని కుమారులు అనబడుతారంటే ఎవరు అనబడుతున్నారు? సమాధాన పరిచేవారు అనబడతారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరిచే ఒక వ్యక్తి, కాలేబు యెహోషువ సమాధాన పరుస్తున్నారు. వాళ్ళు ఎవరంటే దేవుని కుమారులు ఉన్నాడు. వీళ్ళు సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అయితే సమాధాన పడేవాడు ఎవరు? సమాధాన పడేవాడు దేవునితో సమానుడు. నిజంగా పిల్లరా, మనం సమాధాన పడాలి. దేవుడు తన సింహాసనం ఇస్తాడు, తన రాజ్యంలో తన సింహాసనం ఇస్తాడండి. సమాధాన పరచువారే దేవుని కుమారులు అయితే సమాధాన పడేవారు ఇంకెంత ధన్యులు. చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు పిల్లరా. ప్రముఖులుగా మార్చబడాలంటే మనము సమాధానంగా ఉండాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి. దేవుడే తన సింహాసనం ఇస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ప్రముఖులుగా ఘనత గౌరవం కలిగి రక్షించబడాలంటే ఇంకొక మాట ఉంది. ఇదొక మాట క్లుప్తంగా చెప్తాను, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై. సోదరు, ఈ మాట చాలా కఠినమైన మాట, మనం జీర్ణించుకోలేని మాట ఇది. మనం ప్రముఖులుగా ఉండాలంటే, యక్షించబడాలంటే సమాజంలో, సంఘములో మనం ఎలా ఉండాలంటే దాసుడుగా మార్చబడాలి. అందరికీ దాసుడైపోవాలి. దాసుడు అనే పదం ఎందుకు మాట్లాడాడంటే, దాసుడు ఏనాడైనా కానీ తన స్థితి తాను మర్చిపోయి పనిచేస్తాడు. తన స్థితి తాను మర్చిపోతాడు. దాసుడుగా మనం మారాలి. మన స్థితి మనం మర్చిపోవాలి. మనకు ప్రముఖులుగా ఉండాలన్నా, హెచ్చించబడాలన్నా మన స్థితి మనం మర్చిపోవాలి. ఓ నేను ఇలా కదా, నేను ఫలానా కదా, నేను ఫలానా కదా అని అనుకుంటే నువ్వు దాసుడు కాదు, నువ్వు ప్రముఖుడుగా కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తిగా మారిపోతావు. దాసుడు అనగా తను తాను మర్చిపోవాలి. ఎట్లా మర్చిపోవాలంటే ఆది కాండము ఇంటికి వెళ్ళి చదువుకునండి, 23వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు రాయబడి ఉంటాయి. అబ్రహాం గురించి ఏమన్నారంటే, అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. ఎవరున్నారు? కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు అబ్రహాము గురించి మాట్లాడినమాట. అయ్యా నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు అంటే, మహారాజుగా ఉండే అబ్రహాం తెలియదా? అబ్రహాముకి తాను మహారాజున సంగతి తెలియదా? తెలిసిన తన స్థితి మర్చిపోయి బ్రతికాడండి. తన స్థితిని ఏమాత్రం చూపించలేదు. ఎంతో ధనవంతుడు, తన ధనాన్ని చూపలేదు అక్కడ. ఎంతో భాగ్యవంతుడు, తన భాగ్యాన్ని చూపలేదు అక్కడ. ఎంతో జ్ఞానవంతుడు, తన జ్ఞానాన్ని చూపలేదు అక్కడ. అయ్యా నీవు మా మధ్య మహారాజు. మహారాజు అంటే రాజ్యానికి రాజు ఉంటాడు కానీ మహారాజు ఉండడు. రాజుల కంటే ఎక్కువైన వాడు అబ్రహాం. నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావయ్యా. అబ్రహాము చూడండి పిల్లరా, తను ఎట్టివాడు మర్చిపోయాడండి. తను ఎంత ధనికుడో మర్చిపోయాడు, ఎంత జ్ఞానవంతుడో మర్చిపోయాడు, ఎంత అందం కలిగిన వాడు అందాన్ని మర్చిపోయాడు, ఎంత ధనం కలిగిన వాడు ధనాన్ని మర్చిపోయాడు. మనము కూడా మన స్థితి మర్చిపోతే మనం హెచ్చించబడతాం. మన స్థితి మనం మర్చిపోతే మనం ప్రముఖులుగా ఉంటాం. అంతెందుకు, ఎఫెసీయుల సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదములు కడుగుతున్నాడు. తన స్థితి ప్రభువుకు గుర్తుందా? తన ఎట్టివాడో ప్రభువుకు గుర్తుందా? అక్కడ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి, ఈయన నిజముగా దేవుడు, సర్వజ్ఞాని, అంతటిలో అందరిలో వ్యాపించి ఉన్నవాడు, మనిషి యొక్క హృదయంలో ఏముందో ఎరిగినవాడు, అంత శక్తి కలిగిన వాడు దేవుడై ఉండి ఈరోజు ఎఫెసీయుల సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చదువుతూ ఉంటే శిష్యుల యొక్క పాదములు తానెట్టివాడో మర్చిపోయాడు. అందుకే దేవుడు ఆయనను సమాధి నుంచి పైకి లేపి ఆకాశమందును భూమి యందును భూమి కింద ఉన్న లోకమందును ఆయన నామమును హెచ్చించెను. యేసుప్రభు అంతే హెచ్చించబడ్డానికి కారణం తగ్గించుకున్నాడు. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు నిన్ను ప్రేమించిన ప్రభు ఎంతో గొప్పవాడు. తను తగ్గించుకుని లోకానికి వచ్చాడు, దాసుడిగా మార్చబడ్డాడు.
ఆయన దైవత్వాన్ని వదిలి మానవత్వాన్ని ధరించాడు. శరీర జీవిత కాలంలో నువ్వు అనుభవించవలసిన శిక్ష తాను అనుభవించాడు. తన రక్తాన్ని మానవ కోటి పాప పరిహార్థము కోసము రుధిరములో చెందించాడు. ఆ రక్తము చేత ప్రతి మనుషుల యొక్క పాపమును పరిహరించి ఆయన నీతిమంతులుగా చేసి తన దగ్గరికి తీసుకున్నాడు. ఆ ప్రభు ప్రేమను గుర్తించు. ఈ కూడికలో ఇంకా యేసుక్రీస్తు ప్రేమను గుర్తించావా? ఆయన నీ కోసం సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు, దరిద్రుడిగా మార్చబడ్డాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి, నిన్ను ప్రముఖుడిగా చేయడానికి, నిన్ను హెచ్చించడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టి ప్రభువుకు నీ హృదయాన్ని అంకితం చేయి. మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడు. దేవుడి నీ కోసం దాచి ఉంచిన వేళ ఎంతో గొప్పది. లేదంటే భయంకరమైనటువంటి నరకము, అగ్నిగుండము భూమి కింద పాతాళము నోరు తెచ్చుకుని చూస్తూ ఉంది. పాతాళానికి వెళ్ళకండి, అది ఎంతో దూరం లేదు. కానీ మోయగానే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. అక్కడ ఎవరు తప్పించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, విడిపించేవారు లేరండి. వీటి కట్టుకథలు కాదండి, వెట్టి మాటలు కాదు. కనుమోయగానే జరిగే సంఘటనలు ఇవి. దేవుడు ఎన్నో రాయించి ఉంచాడు. నమ్మితే ఆయన మహిమను చూస్తాం, నమ్మకపోతే జీవితకాలము కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ జీవితాన్ని మార్చుకుని ప్రభువుకు అంకితము చేసి సంఘంలో, సమాజంలో దేవుని దగ్గర గొప్పవాడుగా పేరు పొందాలని, హెచ్చించబడాలని మనసారి తెలియపరుస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించు. ప్రభునందు ప్రియులారా,